ప్రస్తుతం నేను బంజారా హిల్స్ లోని నీలోఫర్ కేఫ్ ముందున్న ఈ నీలోఫర్ కేఫ్ దాదాపు ఈ టైంకి చాలామంది అయితే ఇక్కడ ఛాయ్ తాగడానికి వస్తూ ఉంటారు, ఛాయ్ లవర్స్. బట్ ఏదైతే కేటీఆర్ని విచారించే టైంలోనే సైమల్టేనియస్గా ఇక్కడ ముఖ్యమంత్రి కూడా అందుబాటులో ఉన్న మంత్రులతోని మీటింగ్ ఉన్నది కాబట్టి ఇక్కడ చాలామంది కార్యకర్తలు వచ్చారు. సో నీలోఫర్లో కూర్చొని ఛాయ్ తాగుతున్నారు చాలామంది అని చెప్పేసి, నీలోఫర్లో ఇక్కడ అడ్డా వేస్తారని చెప్పేసి మొత్తం నీలోఫర్ కేఫ్ అయితే పోలీసులు వచ్చి బలవంతంగా బంద్ చేపిస్తున్న పరిస్థితి. సో దాంతోపాటు ఛాయ్ లవర్స్ కూడా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఖచ్చితంగా ఒకవేళ ముఖ్యమంత్రి వచ్చే టైంకి కాన్వాయ్కి ఏమన్నా ఇబ్బంది పడతారేమో అని చెప్పేసి, కాన్వాయ్ మీద పడతారేమన్న ఉద్దేశంతో మొత్తం అటువైపు చూస్తుంటే మొత్తం అటు ఇటు ఎక్కడ చూసినా పోలీసు కానీ మొత్తం పెద్ద ఎత్తున బందోబస్తు అయితే నిర్వహించడం జరిగింది. ఒకవేళ ఎవరైనా వస్తే అరెస్ట్ చేయడానికి కూడా సిద్ధంగా ఇటు మరో పక్కన పోలీస్ వ్యాన్స్ కూడా ఎక్కడికక్కడ వేశారు. ఈ రేవంత్ రెడ్డి వచ్చే కొద్ది దూరంలోనే ఏసీబీ ఆఫీస్ కూడా ఉంటుంది. సో ఈ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్కి సంబంధించి కొద్ది దూరంలోనే ఏసీబీ విచారణకు సంబంధించి కేటీఆర్ కూడా హాజరవుతున్న క్రమంలో ఎక్కడికక్కడ కేటీఆర్కి సంబంధించిన బీఆర్ఎస్ సంబంధించిన కార్యకర్తలను అయితే లోపలికి పోనివ్వట్లేదు. సో ముఖ్యమంత్రి వచ్చే టైంకి 1 గంటకు ముఖ్యమంత్రి వస్తున్నాడని చెప్పేసి, సో ఆ లోపు ఇక్కడ ఎవరు కార్యకర్తలు ఉండకుండా ఇక్కడి నుంచి మొత్తం తెలంగాణ భవన్కి అయితే పంపించిన పరిస్థితి. ఎవరైనా కనబడితే అరెస్ట్ చేసి కూడా కొంతమందిని బొల్లారం పిఎస్ కూడా పంపించడం జరుగుతుంది. బీఆర్ఎస్ కార్యకర్తలు కనీసం ఛాయ్ కూడా తాగనివ్వట్లేదు అని చెప్పేసి ఆ బీఆర్ఎస్ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. స్వేచ్ఛ అంటే ఇదేనా, ప్రజాపాలన అంటే ఇదేనా అని చెప్పేసి ఆ బీఆర్ఎస్ కార్యకర్తలు కనీసం ఛాయ్ తాగే స్వేచ్ఛ కూడా లేదా మాకు తెలంగాణలో అని చెప్పేసి ఆ బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రశ్నిస్తున్న పరిస్థితి. మరో పక్కన చూస్తుంటే పోలీసులు కూడా వాళ్ళకేమైనా ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఎవరైనా కార్యకర్తలు ఒకవేళ కాన్వాయ్కి ఆ కేటీఆర్ని ఏదైతే విచారణ పిలిచారన్న దాంతో ఎవరైనా కాన్వాయ్ మీద పడే అవకాశం ఉంది. సో ఇంటెలిజెన్స్ రిపోర్ట్తోని ఎవరిని కూడా కార్యకర్తలు ఇక్కడ పోలీసులు అయితే ఉంచట్లేదు. మొత్తం ఈ సరౌండ్ ఇటు భవన్ నుంచి కానీ ఇటు మొత్తం ఈ రోడ్స్ అంతా మొత్తం పోలీసులంతా తరవు చెకింగ్ చేస్తున్నారు. ఎవరైనా వైట్ షర్ట్ వేసుకొని కనబడితే ఖచ్చితంగా వాళ్ళని ఇక్కడి నుంచి పంపించే ప్రయత్నం లేకపోతే అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం చూస్తున్నారు కదా, ఎక్కడ చూసినా పోలీసులే. ఇంకొక గంట సేపు తర్వాత ముఖ్యమంత్రి రానున్నారు ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్కి సంబంధించి. మొత్తం వెహికల్స్ కూడా మొత్తం ఇక్కడ చూడొచ్చు. దాదాపు ఏసీపీ స్థాయి, అడిషనల్ డీసీపీ స్థాయి ఆఫీసర్స్ ఇక్కడ మొత్తం బందోబస్తు అయితే మనకు చూస్తున్న పరిస్థితి. అక్కడ చూస్తుంటే కూడా చూస్తున్నారు కదా, పోలీసులు మొత్తం ఎక్కడికక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్న పరిస్థితి. ఇక్కడ మళ్ళీ ఓన్లీ నీలోఫర్కు ఎక్కువ జమ అవుతున్నారు. సో వాళ్ళందరూ జమ అయితే మళ్ళీ ఆ ప్రాబ్లం అయితే అని చెప్పేసి ఎమ్మెల్యే స్థాయి మాజీ ఎమ్మెల్యేలు కూడా సెకండ్ ఫ్లోర్లో ఉంటే వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేసి పంపించిన పరిస్థితి. ఇప్పుడు అందరూ భవన్లోనే ఉన్నారు, ఎవరు ఇక్కడ లేరు. ఒకవేళ ఎవరైనా బలవంతంగా ఉంటే వాళ్ళని అరెస్ట్ చేసి కూడా దగ్గరలో ఉన్న పిఎస్లు కూడా పంపించిన పరిస్థితి. ఓవరాల్గా ముఖ్యమంత్రి ఇంకో గంట సేపు వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ నేతలందరినీ ఇక్కడి నుంచి పంపించాలని చెప్పేసి పోలీసులు అయితే డిసైడ్ అయిన పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కిరణ్తో సురేష్ పల్లవి టీవీ, నీలోఫర్ కేప్ నుంచి.